హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. ఈ సెషన్లో ఓకే స్టూడెంట్స్, ఈరోజు సెషన్లో జూనియర్ ఇంటర్మీడియట్ బాటనీ సంబంధించి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే వన్ వర్డ్ ఆన్సర్స్ మనం చూస్తున్నాం. సో ఇందులో భాగంగా ఇదంతా ఎందుకంటే ఏపీలో మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారడం వల్ల ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాము కొత్తగా. అయితే ఈ సెషన్ లో భాగంగా గతంలో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది కొన్ని చాప్టర్ సంబంధించి. మరి ఈ రోజు ఈ సెషన్ లో మనము ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ చాప్టర్ సంబంధించి వన్ వర్డ్ ఆన్సర్ చూద్దాం. మామూలుగా వాస్తవానికి అయితే ఈ చాప్టర్ నుంచి మనకు వెయిటేజ్ వచ్చేసి ఒక 2 మార్క్ క్వశ్చన్ అలాగే ఒక 4 మార్క్ క్వశ్చన్ అనేది ఉంది. టోటల్ గా మనకు 6 మార్క్స్ వెయిటేజ్. సో 1 మార్క్ క్వశ్చన్స్ ఇందులో లేవు కాబట్టి ఓన్లీ 2 మార్క్స్ మరియు 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ సెషన్ లో మనము ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని యొక్క వెయిటేజ్ వచ్చేసి 2 మార్క్ క్వశ్చన్ అనమాట. ఒక సెషన్ లోకి వెళ్దాం. ఇది చాప్టర్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ప్లాస్టిసిటీ, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ప్లాస్టిసిటీ అంటే ఎన్విరాన్మెంట్కు అనుగుణంగా ఒక ప్లాంట్ పార్ట్లో వచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్ప్స్ని చేంజెస్ని మనము ప్లాస్టిసిటీ అంటాం. సో ద అబిలిటీ ఆఫ్ ప్లాంట్స్ టు అలో డిఫరెంట్ ప్యాత్వేస్. సో డిఫరెంట్ ప్యాత్వేస్ వచ్చేలాగా చేసే అబిలిటీని, అది కూడా ఎలాగా, ఇన్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్కు అనుకూలంగా జరగాలి ఈ చేంజెస్ అనేది. సో ఇన్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ లైఫ్ టు ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్, వివిధ రకాల స్ట్రక్చర్స్ ఫామ్ కావడం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి హెటెరోఫిల్లీ ఇన్ కాటన్ ప్లాంట్లో ప్లాంట్ చిన్నదిగా ఉన్నప్పుడు లీఫ్ యొక్క షేప్, ప్లాంట్ పూర్తిగా మెచ్యూర్ అయిన తర్వాత లీఫ్ యొక్క షేప్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకే లీఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఎన్విరాన్మెంట్కి అనుకూలంగా అలాగే ప్లాంట్లో వచ్చే చేంజెస్కి అనుకూలంగా ప్లాంట్ స్ట్రక్చర్లో లేదా పార్ట్స్లో వచ్చే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటున్నాం, ప్లాస్టిసిటీ అంటున్నాం. సో ద అబిలిటీ ఆఫ్ ప్లాంట్స్ టు అలో డిఫరెంట్ పాత్వేస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ లైఫ్ టు ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ ప్లాస్టిసిటీ. ఎగ్జాంపుల్ హెటెరోఫిల్లీ ఇన్ కాటన్. సో కాటన్ కాకుండా లార్క్స్పర్ కూడా ఉంది. సో మనం ఈజీగా ఉంటుందని చెప్పి ఇదొకటి నేను మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిసీజ్ దట్ ఫార్మ్డ్ ద బేసిస్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ జిబ్బరెల్లిన్స్ ఇన్ ప్లాంట్స్? నేమ్ ద కాజేటివ్ ఫంగస్ ఆఫ్ దిస్ డిసీజ్. సో జిబ్బరెల్లా డిసీజ్ను, దీని నుంచి వచ్చే డిసీజ్ను ఐడెంటిఫై చేయడానికి తోడ్పడే ఈ డిసీజ్ వచ్చేసి మనకు బకనే డిసీజ్. దీనికి మరో పేరు కూడా ఉంది, ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ అని కూడా అంటాం. తెలివి తక్కువ మొలక వ్యాధి, ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్. సో దీన్ని మొట్టమొదటిసారిగా జపాన్లో రైస్ ప్లాంట్స్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మనం కూడా విరివిగా మనం రైస్ ప్లాంట్స్లో చూస్తుంటాం. ఈ రైస్ కల్టివేషన్లో ప్లాంట్స్ అన్నీ ఒకే హైట్లో ఉంటే 1-2 ప్లాంట్స్, రైస్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ హైట్గా పెరిగి ఉండడం మనము అప్పుడప్పుడు వరిమలలో చూస్తూ ఉంటాం. సో ఆ హైట్ ఎక్కువగా పెరిగినటువంటి ఆ రైస్ ప్లాంట్ ఈల్డింగ్ అయితే ఇవ్వదు, అంటే గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేయదనమాట. సో ఆ విధంగా ఎక్కువ హైట్లో పెరగడము, ఈల్డింగ్ రాకపోవడం వల్ల దానిని ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ అంటారు. దీనికి కారణమైనటువంటి ఇది వచ్చేసి ఫంగస్ అనమాట. ఆ ఫంగస్ పేరే జిబ్బరెల్లా ఫ్యూజికురోయ్ అనే ఫంగస్ వల్ల అందులో ఈ ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్, దీనికి మరో పేరే బకనే డిసీజ్ అనేది చెప్తాం. సో బకనే డిసీజ్కి కారణం ఎవరంటే జిబ్బరెల్లిన్స్ నుంచి అది వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ జిబ్బరెల్లిన్స్ అనగానే మనకు బకనే అని మనం చెప్పుకోవచ్చు. ఫంగస్ వచ్చేసి జిబ్బరెల్లా ఫ్యూజికురోయ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎపికల్ డామినెన్స్? నేమ్ ద గ్రోత్ హార్మోన్ దట్ కాజెస్ ఇట్. ఏపికల్ డామినెన్స్, ఏపికల్ అంటే టిప్, డామినెన్స్ అంటే డామినేట్ చేయడం. సో టిప్లో ఉండేటువంటి ఈ హార్మోన్ ఏదైతే ఉందో ఇవి లేటరల్ బర్డ్స్ని, సో టిప్లో ఉండే బర్డ్స్ లేటరల్లో వచ్చే బర్డ్స్ని ఇన్హిబిట్ చేస్తాయి, పెరగనివ్వవు. అంటే ప్లాంట్ హైట్ ఎక్కువ పెరుగుతుంది కానీ లేటరల్ బర్డ్స్ రాకుండా కంట్రోల్ చేస్తాయి. అలా చేయడాన్నే ఏపికల్ డామినెన్స్ అంటాం. ఇది మనం విరివిగా నీలగిరి చెట్లలో చూస్తాం. మనం పల్లెటూళ్ళలో తైలం చెట్లు అంటాం. ఈ నీలగిరి ప్లాంట్ హైట్ ఎక్కువ పోతుంది, బ్రాంచెస్ ఉన్నా కూడా చిన్నవిగా ఉంటాయి. ఎక్కువ బ్రాంచెస్, పెద్ద బ్రాంచెస్ అక్కడ కనిపించవు మనకు. అలాగే అశోక చెట్లు అంటాం కదా, వాటిలో కూడా మనకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే టిప్లో ఉన్నటువంటి ఈ హార్మోన్స్ లేటరల్ బర్డ్స్ని కంట్రోల్ చేస్తాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే ఆక్సిన్స్. సో టిప్లో ఉన్నటువంటి ఆక్సిన్స్ లేటరల్ బర్డ్స్ని ఇన్హిబిట్ చేస్తున్నాయి కాబట్టి దానిని ఏపికల్ డామినెన్స్ అంటాం. సో ఇన్ హయ్యర్ ప్లాంట్స్ ఏపికల్ బడ్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ లేటరల్ బర్డ్స్. సో కాజేటివ్ హార్మోన్ వచ్చేసి ఆక్సిన్స్.
నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఈజ్ మీన్డ్ బై బోల్టింగ్, విచ్ హార్మోన్ కాజెస్ బోల్టింగ్. సో బోల్టింగ్ అంటే ఏమి, ఇక్కడ మనకు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి ప్లాంట్స్లో అవి చాలా పొట్టిగా ఉండేటువంటి ప్లాంట్స్. సో ఫ్లవరింగ్ వచ్చే సమయంలో, ఫ్లవరింగ్ వచ్చే సమయంలో అంటే ఫ్లవర్కి రిప్రొడక్షన్ కోసం అనేది ఫ్లవర్ని డెవలప్ చేసుకుంది. సో ఫ్లవర్ ప్లాంట్ లాగా చిన్నదిగా ఉంటే రిప్రొడక్షన్ జరగడం కష్టం, కాబట్టి ఫ్లవర్ చేసే సమయంలో స్టెమ్ ఎలాంగేషన్ అనేది జరుగుతుంది. ఫలితంగా అది రిప్రొడక్షన్కి అనుకూలంగా ఉంటుంది. సో ఆ విధంగా ఫ్లవర్స్ రాకముందు లేదా వచ్చే సమయంలో సడన్గా స్టెమ్లో జరిగే ఎలాంగేషన్ను మనము బోల్టింగ్ అంటాం. సడన్ ఎలాంగేషన్ ఆఫ్ స్టెమ్ జస్ట్ బిఫోర్ ఫ్లవరింగ్ ఈజ్ కాల్డ్ బోల్టింగ్. దీనికి కారణమైనటువంటి హార్మోన్ వచ్చేసి జిబ్బరెలిన్స్. నెక్స్ట్, డిఫైన్ రెస్పిరేటరీ క్లైమాక్టిక్, నేమ్ ద పీజీఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో రెస్పిరేటరీ క్లైమాక్టిక్ అంటే రెస్పిరేషన్ రేటును ఇంప్రూవ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం, దీన్నే రెస్పిరేటరీ క్లైమాక్టిక్ అంటాం. సో ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ రెస్పిరేటరీ క్లైమాక్టిక్. దీనికి కారణమైనటువంటి హార్మోన్ వచ్చేసి ఎథిలీన్. ఎథిలీన్ అనేది ఫ్రూట్ రైపెనింగ్లో పాల్గొనే ఒక ప్రముఖమైనటువంటి గ్యాసియస్ హార్మోన్ ఎథిలీన్. సో ఇది రెస్పిరేషన్ రేట్ను త్వరగా స్పీడప్ చేయడం వల్ల వాటిలో త్వరగా ఏజింగ్ అనేది వస్తుంది, ఫలితంగా రైపెనింగ్ అనేది జరుగుతుంది. సో ఆన్సర్ చూద్దాం. ద ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ డ్యూరింగ్ ఫ్రూట్ రైపెనింగ్ ఈజ్ కాల్డ్ రెస్పిరేటరీ క్లైమాక్టిక్. ఎథిలీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎథెఫాన్, రైట్ ఇట్స్ రోల్ ఇన్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎథిలీన్ యొక్క లిక్విడ్ ఫామే ఎథెఫాన్. ఇది రైతులకు అందుబాటులో ఉంటుంది. సో ఎథెఫాన్ ఈజ్ అన్ aqueous solution used as source of ethylene. It promotes fruit ripening and helps in the formation of female flowers in cucumbers. కుకుమర్స్లో ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా వచ్చేలా చేస్తుంది ఎథిలీన్. నెక్స్ట్, వై ఈజ్ అబ్జార్బిక్ యాసిడ్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రెస్ హార్మోన్. అబ్జార్బిక్ యాసిడ్ను స్ట్రెస్ హార్మోన్ అని కూడా ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే ఈ అబ్సిసిక్ యాసిడ్ అనేది ఇట్ ఇన్హిబిట్స్ సీడ్ జెర్మినేషన్ను కంట్రోల్ చేస్తుంది, ఇన్హిబిట్ చేస్తుంది అంటే రాకుండా చేస్తుంది. ఇట్ స్టిమ్యులేట్స్ క్లోజర్ ఆఫ్ స్టొమాటా క్లోజర్ అయ్యేలా స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. ఓకే, అండ్ ఇంక్రీజ్ ద టాలరెన్స్ ఆఫ్ ప్లాంట్స్లో టాలరెన్స్ ఎక్కువ అయ్యేలాగా చేస్తుంది. సో స్ట్రెస్ కండిషన్ ఉన్నప్పుడు అంటే తక్కువ వాటర్ ఉన్నా కూడా ఏదైనా సరే ఎక్కువ విండ్ ఉన్నా, ఎక్కువ టెంపరేచర్ ఉన్నా, ఎక్కువ హీట్ ఉన్నా కూడా కొంతవరకు కంట్రోల్ చేయగలిగి స్ట్రెస్ని తట్టుకునే కెపాసిటీ ఉంది ప్లాంట్స్ కంటే. కారణము అబ్సిసిక్ యాసిడ్. అందులో మెయిన్గా ఇట్ ఇన్హిబిట్స్ సీడ్ జెర్మినేషన్, ఇట్ స్టిమ్యులేట్స్ క్లోజర్ ఆఫ్ స్టొమాటా అండ్ ఇట్ ఇంక్రీజ్ ద టాలరెన్స్ ఆఫ్ ప్లాంట్స్. సో దీంట్లో ఏమైనా ఒక 2 రాయని సరిపోతుంది. డిఫైన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ మరియు డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇందులో వచ్చేసి మనకు గ్రోత్ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్ పర్మనెంట్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. అంటే తిరిగి రివర్స్ రాలేనటువంటి ఇంక్రీజ్ని మనము గ్రోత్ అంటున్నాం. గ్రోత్ పెరిగిన తర్వాత మనం తగ్గడం అంటూ జరగదు. అలాగే డెవలప్మెంట్ అంటే ఇట్ ఆల్ చేంజెస్ ఇన్ అన్ ఆర్గానిజం డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ సైకిల్. వీటి యొక్క లైఫ్ సైకిల్లో, ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్లో అన్ని చేంజెస్ అంతా కలిపి మనము డెవలప్మెంట్ అంటాం. నేమ్ ద ఫేజెస్ అబ్జర్వ్డ్ ఇన్ సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్. సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్లో ఉండే ఫేజెస్ ఏవి అంటే లాగ్ ఫేజ్, ఎక్స్పోనెన్షియల్ రేట్, స్టేషనరీ ఫేజ్. లాగ్ ఫేజ్ అంటే కొద్దిగా స్లోగా ఉంటుంది స్టార్టింగ్లో. ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ లేదా ఎక్స్పోనెన్షియల్ రేట్ అంటాం, ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ చివరిది స్టేషనరీ ఫేజ్లో గ్రోత్ అనేది కనపడదు, ఇంకా ఈక్వల్గా ఉంటుంది. సో ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనము 21 years వరకు గ్రోత్ ఉంటుంది. స్టార్టింగ్లో స్లోగా ఉంటుంది, ఏజ్ లాగ్ ఫేజ్ అంటాం. ఆ తర్వాత ఎక్కువ స్పీడ్తో జరుగుతుంది ఎక్స్పోనెన్షియల్ ఫేజ్. ఆ తర్వాత ఆగిపోతుంది. 21 years తర్వాత ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికి ఉన్నా కూడా గ్రోత్ అనేది కనిపించదు, దాన్ని స్టేషనరీ ఫేజ్ అంటాం. ఇది ఎస్ షేప్లో ఉంటుంది. దీన్ని సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్ అని కూడా చెప్తాం. అలాగే 10th క్వశ్చన్, వాట్ ఆర్ ద వెరీ ఎసెన్షియల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్కి అవసరమైనటువంటి ఎసెన్షియల్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయంటే ఏమేమి కావాలి అంటే వాటర్ కావాలి, ఆక్సిజన్ కావాలి అండ్ న్యూట్రియంట్స్ కూడా కావాలి. వాటర్, ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ఇవి ఎసెన్షియల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్
ప్రెస్ చేస్తే నా తదుపరి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అలాగే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.